హలో ఫ్రెండ్స్, రెగ్యులర్గా నా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ అని చేయండి. పక్కన బెల్ బటన్ కూడా క్లిక్ అనేది చేయడం ద్వారా మిస్ కాకుండా చూస్తారు. హలో ఎవ్రీవన్, తెలంగాణకు సంబంధించినటువంటి మిత్రులకు అతి త్వరలోనే ఉద్యోగాల భర్తీకి సంబంధించి చాలా మంచి అప్డేట్ అయితే రాబోతుంది. అతి త్వరలోనే ఉద్యోగ ఖాళీలు అనేవి భర్తీ అనేది చేయబోతున్నట్లుగా హోంమంత్రి మహమ్మద్ అలీ గారు అయితే చెప్పడం జరిగింది. మన తెలంగాణ అనే దినపత్రికలో మనకు వచ్చినటువంటి యొక్క సమాచారం చూడొచ్చు. టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో అనతి కాలంలో ఉద్యోగాల భర్తీకి శ్రీకారం అయితే చుట్టనుందని, హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దడంతో పాటుగా అన్ని రంగాల్లో అభివృద్ధి పనులు అయితే మెరుగు పెట్టిస్తుందని చెప్పి హోంమంత్రి మహమ్మద్ అలీ గారు అయితే పేర్కొనడం జరిగింది. రాష్ట్రంలో త్వరలోనే ఉద్యోగుల సమస్యలతో పాటు ఖాళీల భర్తీకి కూడా చర్యలు చేపట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. ఓకే, ఈ విధంగా హోంమంత్రి మహమ్మద్ అలీ గారు అయితే అప్డేట్ అయితే ఇచ్చారు. మరి డిఎస్సి మిత్రులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి వచ్చినటువంటి సమాచారం కూడా చూద్దాం. ఫ్రెండ్స్, టెట్ మరియు డిఎస్సీలకు ఒకటే పరీక్ష అని చెప్పి టైటిల్తో ఈరోజు మనకు నమస్తే తెలంగాణ దినపత్రికలో ఈ యొక్క ఆర్టికల్ అయితే రావడం జరిగింది. ఓకేనా, సో ఈ యొక్క ఆర్టికల్ని దృష్ట్యా మీకు ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా ఒకే పరీక్ష అనేది నిర్వహించడం పైన సాధ్యాసాధ్యాలపై విద్యాశాఖ అయితే నిపుణుల కమిటీ అనేది ఏర్పాటు అనేది చేసినట్లుగా తెలుస్తుందన్నమాట. ఓకే, సో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ చూద్దాం. టెట్ డిఎస్సి రెండింటికి కూడా ఒకే పరీక్ష నిర్వహించే అవకాశాన్ని తెలంగాణ విద్యాశాఖ పరిశీలిస్తున్నది. దీనిపై నిర్ణయం తీసుకునేందుకు నిపుణుల కమిటీ అయితే వేసింది. కమిటీలో విద్యాశాఖ అధికారులతో పాటుగా ఎస్సీఆర్టీ డైరెక్టర్, ఓయూ బీఈడీ కాలేజీ ప్రిన్సిపాల్తో పాటు మరికొంతమందిని నియమించారు. ప్రస్తుతానికి టెట్ డిఎస్సిని వేరువేరుగా నిర్వహిస్తున్నారు. తెలంగాణ వచ్చాక పలుసార్లు టెట్ని అయితే నిర్వహించగా చాలామంది గడువు పూర్తయింది. ఓకే, సో అందువల్ల ఏంటంటే ప్రస్తుతానికి ఒకే ఒక టెట్లో ఉత్తీర్ణత సాధించిన వారికి మాత్రమే గడువు అయితే ఉండగా వారికి మాత్రమే డిఎస్సి రాసుకునేందుకు అవకాశం అయితే ఉంది. ఓకే, సో టెట్ డిఎస్సిని వేరువేరుగా నిర్వహిస్తుండడంతో అభ్యర్థులు అయితే ఇబ్బంది పడుతున్నట్లుగా వీరికి ఇక్కడ చెప్పడం జరిగింది. అందువల్లే ఈ టెట్ డిఎస్సికి ఒకటే పరీక్ష అనేది నిర్వహిస్తే ఎలా ఉంటుంది అనే ఉద్దేశం మీద ఈ కమిటీని అయితే ఏర్పాటు అనేది చేశారు. ఓకే, గెజిట్ నివ్వని ఎన్సిటిఈ అని చెప్పి టైటిల్ అయితే ఉంది. సో దాన్ని కూడా చూద్దాం. టెట్ వ్యవధిని పొడిగిస్తూ గతంలోనే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ నిర్ణయం తీసుకుంది. అవును, అందరికీ తెలిసిందే. సో టెట్కి సంబంధించి వ్యాలిడిటీ అనేది ఇంకా లైఫ్ టైం పొడిగిస్తున్నట్టుగా వారు గతంలోనే చెప్పారు. ఓకే, గతంలో 7 ఏళ్ల కాల వ్యవధి అనేది ఉండగా సో దాన్ని జీవితకాలానికి అయితే పొడిగించారు. కానీ ఇప్పటివరకు కూడా ఎన్సిటిఈ నుంచి అధికారికంగా గెజిట్ అనేది విడుదల కాలేదు. దీనిపై న్యాయపరమైన సలహా కోరుతూ ఎన్సిటిఈ ఇటీవల నిర్ణయం అయితే తీసుకుంది. సో దీనికి మరికొంత సమయం పట్టే అవకాశం అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. ఏదైతే మనకు గతంలో మీరు టెట్ క్వాలిఫై అయితే దాని యొక్క వ్యాలిడిటీ అనేది లైఫ్ టైం ఉంటుందని చెప్పి ఎన్సిటిఈ అయితే చెప్పిందో, సో దానికి సంబంధించి గెజిట్ అనేది ఇంతవరకు కూడా రిలీజ్ చేయలేదు. న్యాయపరమైనటువంటి సలహాలు అయితే దానికి సంబంధించి తీసుకుంటున్నారంట. సో దానికి ఇంకా సమయం అయితే పట్టే అవకాశం అయితే ఉంది అని చెప్పి అంటున్నారు. అందువల్ల అభ్యర్థుల్లో చాలా వరకు కూడా ఆందోళన అయితే నెలకొంది. సో మరి డిఎస్సి నోటిఫికేషన్ కనుక తీసినట్లయితే వ్యాలిడిటీ కోల్పోయినటువంటి అభ్యర్థులు అయితే ఆందోళన అయితే చెందుతారు కాబట్టి సో అందువల్ల ఏంటంటే టెట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయాల్సి అయితే ఉంటుంది. అయితే ఈ టెట్ డిఎస్సికి ఒకటే పరీక్ష నిర్వహిస్తే ఎలా ఉంటుంది అనేది ప్రస్తుతం అయితే ఒక కమిటీ అయితే వేశారు. సో దానికి అనుగుణంగా మనకు నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకే, ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే మీకు అందిస్తూ ఉంటాను. ఓకేనా, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.